సీఎం చేరలేదు. ఇది ఇది గుర్తించండి, అనవసరంగా మాట్లాడుతున్నారు అన్నాడు. చాలా కరెక్ట్గా మాట్లాడాడు కదా. ఎస్ సార్. ఇక ప్రపంచ దేశాలు భయపడినట్టుగానే ట్రంప్ వివిధ దేశాల మీద సుంకాల భారాన్ని పెంచబోతూ ఉన్నారు సార్. ఆల్రెడీ తన నిర్ణయాన్ని చెప్పేశారు. చైనా, బ్రెజిల్, అలాగే మెక్సికో, కెనడాలతో పాటు భారత్ను కూడా వదిలిపెట్టము, అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు విధిస్తాము, ఈ విషయంలో భారత్ను కూడా వదలబోము, విదేశాలపై సుంకాలను విధించడం ద్వారా అమెరికన్లపై పన్ను భారం తగ్గించే దిశగా చర్యలు చేపడతాము. ఇది ట్రంప్ స్టేట్మెంట్ సార్. సో నెక్స్ట్ మంత్ ప్రధాని మోదీ టూర్ ఉండబోతోంది, అమెరికా టూర్. ఈ టూర్లో ట్రంప్తో కూడా మోదీ భేటీ కాబోతూ ఉన్నారు. సో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం, భారత్ను కూడా వదిలిపెట్టమన్న ఆ స్టేట్మెంట్, క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవైపు మోడీని ఆహ్వానించాడు, ఫిబ్రవరిలో ఐఎమ్ హోస్టింగ్ మోడీ అన్నాడు. మరోవైపు భారత్ పైన బెదిరింపులు దిగాడు ట్రంప్. నిజంగా మోడీ వచ్చినప్పుడు డిప్లొమాటిక్ డిస్కషన్స్లో ప్రతిపాదన పెట్టడం వేరు, నీవు ఇన్వైట్ చేసి నీ సంగతి తెలుస్తా అని చెప్పడం వేరు. నువ్వు రా మా ఇంటికి, నీ సంగతి తెలుస్తా అంటున్నాడు. సో ఇది ఇప్పుడు ట్రంప్ చెప్తున్నది. అప్పుడు మోడీ ఏమనాలంటే, మీ ఇంటికి వస్తా, నీ సంగతి కూడా తెలుస్తా అన్నది. అది అనాల్సిన మాట. సో మా ఇంటికి ఆహ్వానిస్తున్నా, నీ సంగతి తెలుస్తా అంటే అది పద్ధతి? అది ఎక్కడైనా ఆ సంస్కారం అనిపించుకుంటుందా? లేదా డిప్లొమాటిక్ డిస్కషన్స్లో అమెరికా కన్సర్న్ అమెరికా చెప్తుంది, ఇండియా కన్సర్న్ ఇండియా చెప్తుంది. ఇట్స్ నాట్ ఎ వే టు డీల్ విత్ ఎ ఫ్రెండ్లీ నేషన్. అన్ని దేశాలతో అలాగే బిహేవ్ చేస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు ఆ కొలంబియాకు, మెక్సికోకు, బ్రెజిల్కు యుద్ధ విమానాలు పంపాడు. యుద్ధ విమానాల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను బేడీలేసి హ్యాండ్ కప్స్ వేసి పంపించాడు. చాలా సీరియస్గా కొలంబియా రియాక్ట్ అయింది. నువ్వు పంపాల్సిన అవసరం లేదు, మా విమానాలే పంపుతాం, మా విమానాల్లో మా పౌరులను తీసుకొస్తామని చెప్పారు. బ్రెజిల్ వాళ్ళు అలాగే సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మీరు మా విత్ డిగ్నిటీ మా వాళ్ళని తీసుకురావాలి తప్ప నువ్వు మిలిటరీ కార్గో అంటే సరుకులు రవాణా చేసే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో బేడీలేసి పంపించారు. వాళ్ళందరూ క్రిమినల్స్ కాదు, అందరూ క్రిమినల్స్ అంటున్నాడు, ఏలియన్ క్రిమినల్స్ అంటున్నాడు. వాళ్ళంతా క్రిమినల్స్ కాదు, అందరూ కొంతమంది ఉంటే క్రిమినల్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇండియా నుంచి పోయిన వాళ్ళు అయితే ఎవరు క్రిమినల్ కాదు. ఏదో అక్కడ అవకాశాలు ఉన్నాయి అని వెళ్ళారు, అమెరికా కూడా అవసరం ఉందని వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి క్రిమినల్స్ అంటే ఎట్లా? ఇప్పుడు మన వాళ్ళు పోరాడు మంది అమెరికాలో ఇల్లీగల్గా ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళతో క్రిమినల్సా? వాళ్ళకి ఇండియాలో ఏమైనా క్రిమినల్ చరిత్ర ఉందా? కానీ ఒక విదేశీ పౌరుల్ని ఏ ఆధారము లేకుండా వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు. అందుకే బ్రెజిల్ రియాక్ట్ అయింది, మీకు కెనడా, మీకు కొలంబియా రియాక్ట్ అయింది, ఆఖరికి చిన్న కంట్రీ గాడ్రమలా రియాక్ట్ అయింది. ఇండియా రియాక్ట్ కావాలి. ఏం మాట్లాడుతున్నావా ట్రంప్? వాళ్ళు క్రిమినల్స్ కాదు, ఏది వాళ్ళు ఇల్లీగల్ అయితే పంపించేసే, వీఆర్ రెడీ టు టేక్. అమెరికా కార్గో విమానం కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు వెళ్ళి చాలా గౌరవంగా మన వల్ల మనం తీసుకొచ్చుకోవాలి. ఏస్ ఇల్లీగల్గా ఉండొచ్చు అమెరికాలో, ఇల్లీగల్గా వాళ్ళు ఉండడితేనే ఉన్నారు కదా. వీళ్ళు క్రిమినల్ అయితే క్రిమినల్ పనులు అమెరికా అధికారులు కూడా చేశారు కదా. వాళ్ళు ఎందుకు ఎలా చేశారు? మీరు వాళ్ళు ఓపెన్గా వాళ్ళ రహస్య జీవిత అజ్ఞాతవాసం జరిపారా? వాళ్ళు అడవుల నుండి కమాండ్ ఆపరేషన్ జరిపారా? వాళ్ళు ఓపెన్గా నీ మెక్డొనాల్డ్స్లో పనిచేశారు, నీ కేఎఫ్సీలో పనిచేశారు, నీ వాల్మార్ట్లో పనిచేశారు, నీ గ్యాస్ స్టేషన్లో పనిచేశారు కదా. వీళ్ళంతా ఓపెన్గా పనిచేశారు కదా. మీరు ఇప్పుడు 18,000 మంది ఇండియన్స్ కూడా మరి బేడీలేసి పంపిస్తాడేమో చూడాలి ట్రంప్. అందువల్ల ఒక దేశంతో డీల్ చేయడంలో నేను అగ్రరాజ్యం, నాకు తిరుగులేదు, నేను ఇష్టం వచ్చినట్టు డీల్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఒకవైపు మోడీని ఆహ్వానించాడు, సంతోషం. ఎందుకంటే సహజంగా ఇప్పుడు లాస్ట్ మనకు ప్రియారిటీస్ చూస్తే ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్ జూన్లో ఇన్వైట్ చేశాడు మోడీని వైట్ హౌస్కు. తర్వాత బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక జనవరిలో, ఎవరైనా జనవరిలోనే ప్రెసిడెంట్ అవుతారు, సెప్టెంబర్లో ఇన్వైట్ చేశాడు. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఇన్వైట్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఇది ప్రియారిటీ భారతదేశానికి ఇచ్చినట్లు. ఒకటి. రెండు, మార్క్ రూబియో అమెరికా విదేశాంగ మంత్రి మొదటిసారిగా భారత విదేశాంగ మంత్రితోనే సమావేశమయ్యాడు. అది కూడా ఒకటి పాజిటివ్ కాదని అనం. సో అందువల్ల మోడీ మా భారత ప్రధానమంత్రిని వితిన్ 1 మంత్ అమెరికా అధ్యక్షుడు తన వైట్ హౌస్కి ఆహ్వానించడం అనేది ప్రియారిటీ. ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకున్న వెంటనే మనకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళ మొదలు డిన్నర్ పిలుస్తాం కదా. ఎవరిని మొదట్లో డిన్నర్ పిలిచాం? ఫస్ట్ 1 వీక్లో ఎవరిని డిన్నర్ పిలిచాం? ఫస్ట్ 1 మంత్లో ఎవరిని డిన్నర్ పిలిచాం? 6 నెలల తర్వాత ఎవరిని డిన్నర్ పిలిచాం? ఏడాదికి ఎవరిని పిలిచాం? అసలు ఎప్పుడు పిలవలేదు డిన్నర్కు. ఇది ప్రియారిటీని తెలియజేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా మోడీని వితిన్ 1 మంత్ ఆ వైట్ హౌస్కు ట్రంప్ ఆహ్వానించడం, ఇండియాకు ప్రియారిటీ ఇవ్వడం, అక్కడ వరకు సంతోషపడతాం. కానీ ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు మొదటి 1 మంత్లో పిలవడం 2 రకాలు ఉంటాయి. గౌరవంతో పిలవడం ఒకటి, బెదిరించడానికి పిలవడం ఒకటి. ఇప్పుడు గౌరవంతో పిలుస్తున్నాడా, బెదిరించడానికి పిలుస్తున్నాడా ట్రంప్? నేను ఆంక్షలు విధిస్తా అని. ఎందుకంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇండియాకు అమెరికా ఈజ్ ఎ వెరీ బిగ్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. ఇప్పుడు మన టోటల్ ఎగుమతుల్లో 18% అమెరికాకు, భారతదేశం చేసే మొత్తం ఎగుమతుల్లో 18% అమెరికాకు. అందులో సాఫ్ట్వేర్ అయితే నియర్లీ 80% అమెరికాకే, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అయితే. అమెరికాతో మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. చైనా మీకు $35 బిలియన్ సర్ప్లస్ ఉంది. చైనాతో పోలిస్తే చాలా తక్కువ, 1/10 కూడా ఉండదు. బట్ స్టిల్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే అర్థం ఏంటి, మనం అమెరికాకు ఎగుమతి చేసేది ఎక్కువ, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేది తక్కువ. అందువల్ల ఇప్పుడు ట్రంప్ కనుక టారిఫ్ విధిస్తే ఖచ్చితంగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఇబ్బందుల్లో పడతాయి. సో అందువల్ల ట్రంప్ టారిఫ్ను మనం వ్యతిరేకించాల్సిన అవసరం భారతదేశానికి ఎందుకు ఉంది అంటే డెఫినెట్గా మన ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి, ఈ ట్రేడ్ సర్ప్లస్ దెబ్బతింటుంది, మనకు అమెరికా నుంచి చీప్ దిగుమతులు వచ్చి మీద పడతాయి. ఇప్పటికే మన ప్రభుత్వం స్టీల్, విస్కీ ఇలాంటి అంశాలు, ఈవెన్ మోటార్ సైకిల్స్, వీటి దిగుమతుల పైన సుంకాలు తగ్గించాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ట్రంప్ ఎఫెక్ట్ ఆల్రెడీ మొదలైంది. సో ట్రంప్ ఒత్తిడికి నిలబడి మనము మోడీ రేపు వైట్ హౌస్లో అమెరికాకు ఆయనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాడా, లేదా ట్రంప్ బెదిరింపులని మనము మౌనంగా పాటిస్తామా చూడాలి. గత చరిత్ర తీసుకుంటే ఇరాన్ విషయంలో మనం ట్రంప్ బెదిరింపులు మోడీ ప్రభుత్వం లొంగింది, రష్యా విషయంలో నిలబడింది, ఫైన్. ఇప్పుడు ఇది ఒక టెస్టింగ్ పీరియడ్. అయ్యా మీరు మాట్లాడి భారతదేశంపై టారిఫ్లు విధిస్తా అంటే మీరు చూడండి, చిన్న చిన్న కంట్రీ డెన్మార్క్ చూడండి, దానికి సొంత సెక్యూరిటీ కూడా లేదు. ఇవాళ డెన్మార్క్ను గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ బెదిరిస్తే ఆర్కిటిక్ సెక్యూరిటీ పేరిట ఇవాళ డెన్మార్క్ కొన్ని $1 బిలియన్, $2 బిలియన్ అనుకుంటాను, ఒక డిఫెన్స్ మీద ఖర్చు పెడతానని ప్రకటించింది. డెన్మార్క్ ఒక చిన్న కంట్రీ కూడా భయపడకుండా బెదిరించింది. బ్రెజిల్ మీకు గాట్రమలా, మీరు కొలంబియా ఒక చిన్న దేశం మొదలు ఒప్పుకోనన్నది, తర్వాత యుద్ధ విమానాలు పంపిస్తే మేము తీసుకోము, మా విమానాలు పంపించి మా వాళ్ళని మేము తెప్పించుకుంటాం, మా ఆత్మగౌరవం ముఖ్యం, మా గౌరవం ముఖ్యం, మా పౌరులు అన్నారు. బ్రెజిల్ అదే చెప్పింది, గాట్రమలా అదే చెప్తుంది. ఇప్పుడు గాట్రమలా అయితే మీకు అమెరికా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో బేడీలేసి గాట్రమలా వాళ్ళని పంపిస్తే ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్కి వచ్చి స్వాగతం పలికాడు. అంటే ట్రంప్ క్రిమినల్స్ అని పంపిస్తే వీళ్ళు క్రిమినల్స్ కాదు, మా దేశస్తులను గౌరవిస్తామని చెప్పి వైస్ ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళకి స్వాగతం పలికాడు. అందులో కొంతమంది క్రిమినల్స్ ఉండొచ్చు, వాళ్లకు బేడీలు అలాగే ఉన్నాయి, కానీ అత్యధిక మంది బేడీలు కూడా తొలగించారు. అంటే ఒక ట్రంప్ ఏమో వాళ్ళ క్రిమినల్స్ ముద్ర వేసి పంపిస్తే దేశ వైస్ ప్రెసిడెంట్ రిసీవ్ చేసుకున్నాడు, మా దేశస్తులయ్యా ఇల్లు అని. అది కదా ఒక ప్రౌడ్, ఒక ఆత్మగౌరవం నేషన్ రియాక్ట్ కావచ్చు. ఇండియా కూడా రియాక్ట్ అవుతుంది, కౌతలేదని మనం మీరు పెట్టిన కంక్లూజన్ రాకండి. అంటే ఇప్పటివరకు ఎవరు చెప్పారు, ఇప్పటివరకు రియాక్ట్ అవుతుంది. ఇండియా మనమేమి ఇప్పుడు లొంగిపోయిందని కంక్లూజన్ దయచేసి రాకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మన వాళ్ళు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మనం చైనాతో రిలేషన్స్ను ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం మనం? ట్రంప్కు భయపడి ఉంటే చైనాకు దూరం ఉండాలి కదా. చైనాతో మనకు సరిహద్దు గొడవ కూడా ఉంది. ట్రంప్కి నిజంగానే భయపడి ఉంటే మనం చైనాతో సంబంధాలు పెట్టుకోకూడదు. మరి ఇవాళ నిన్న కాక మొన్న మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ బీజింగ్ వెళ్ళాడు. అసలు డైరెక్ట్ ఫ్లైట్స్ మళ్ళీ రెజ్యూమ్ అవుతున్నాయి బీజింగ్కు, ఇండియాకు. అలాగే మీకు వీసాలు ఇస్తామని ప్రకటించాను. చైనా వైస్ ఫారిన్ మినిస్టర్ ప్రకటించాడు. ఇక నుంచి పరస్పర అనుమానంతో మనం చూసుకోకూడదు, పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. మన ఫారిన్ మినిస్టర్ చైనాకి వెళ్ళాడు. గాల్వాన్ లోయ పైన అంత పెద్ద ఉద్రిక్తత జరిగితే బార్డర్ అగ్రిమెంట్ కుదిరి విడ్రా అయ్యారు. ఇవన్నీ దేనికి చేయడం? ట్రంప్కి ఒక రకమైన ఇండికేషన్. ఒకవైపు ఏమో అమెరికాతో కలిసి క్వాడ్లో మన సభ్య దేశం. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ మీటింగ్ క్వాడ్ మీటింగ్ జరిగింది, క్వాడ్ ఫారిన్ మినిస్టర్. అంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలుస్తూ అదే సమయంలో అమెరికాకు ఒక రకమైన హెచ్చరిక, అయ్యా నువ్వే కాదు మాకు చాలామంది ఉన్నారని. అందుకే ఇప్పుడు మనము చైనాతో ఆ ట్రేడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రిలేషన్ ట్రై చేస్తున్నాం. నేననేది అంటే మనం ఇప్పటికిప్పుడు కంక్లూజన్కి వచ్చి మోడీ ఏదో ట్రంప్కి లొంగిపోయాడు అని కాదు, కానీ లొంగిపోకూడదు అని చెప్పాను. నేనే ఉదాహరణ చెప్పాను మీకు. రష్యా విషయంలో లొంగిపోలేదు, అది అప్రిషియబుల్. ఇరాన్ విషయంలో లొంగిపోయాం. ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు 10%. ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెన్సీలో ఇది ఒక ట్రంప్ రాకముందు మన టోటల్ ఆయిల్ దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండే, అది కాస్త 0కి తెచ్చుకున్నాం. కానీ రష్యా నుంచి అమెరికా బైడెన్ హెచ్చరించాడు, యూరోప్ హెచ్చరించాడు, మనం ఎక్కడ వినలే. రష్యా
1% అంటే మన టోటల్ ఆయిల్ దిగుమతుల్లో 1% రష్యా ఉంటే అది లీడింగ్ దాకా వచ్చింది. కానీ అదే సమయంలో అమెరికా ఒత్తిళ్లకు తల వంచి రక్షణ దిగుమతులు పెంచుకున్నారు. ఇప్పుడు ట్రంప్ ఇంకోటి కూడా చెప్తున్నాడు, మిలిటరీ ఇంపోర్ట్స్ మీరు ఎక్కువ చేసుకోవాలి, మా దగ్గరికి ఆయుధాలు కొనుక్కోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. మన దానికి ఆల్రెడీ ఇప్పటికే భారత ప్రభుత్వం ఒక రకంగా లొంగిపోయింది. ఒకప్పుడు రష్యా నుంచి మనం టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 75% రష్యా నుంచి ఉంది. ఏ దేశం పైన కూడా అంత ఆధారపడడం మంచిది కాదు. ఇప్పుడు తగ్గి రష్యా నుంచి 1/3 ఉంది. మీకు అమెరికా నుంచి కూడా 13% పెరిగింది. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిఫెన్స్ ఇంపోర్టింగ్ నేషన్. మీకు $9.8 బిలియన్ ప్రతి ఏటా మనం దిగుమతులు చేసుకుంటాం. $9.8 బిలియన్ ఇఫ్ మై మెమరీ ఇస్ కరెక్ట్. సో అందువల్ల భారతదేశం అమెరికాతో సంబంధాల విషయంలో తలొగ్గిన ఉదాహరణలు ఉన్నాయి, నిలబడ్డ ఉదాహరణలు ఉన్నాయి. అందుకొరకు ఇవాళ మోడీ వైట్ హౌస్కి వెళ్తున్న సమయంలో ట్రంప్కి చెప్పేది ఏంటంటే, భారతదేశం అనేది మీ డెన్మార్కు గాట్రమలాలే నీకు బెదురుతలేవు, ఇండియా ఎందుకు బెదురుతుంది? ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ నేషన్స్. అందువల్ల ఇలా మా ప్రైమ్ మినిస్టర్ని ఆహ్వానించి నీవు బెదిరిస్తానంటే వీ హ్యావ్ టు టెల్ ట్రంప్ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ట్రంప్ నోస్ హిజ్ ఓన్ లాంగ్వేజ్, వేరే లాంగ్వేజ్ ట్రంప్కి అర్థం కాదు. అందువల్ల డైరెక్ట్ మిటిగేటెడ్ కమ్యూనికేషన్ అంటారు, మిటిగేటెడ్ స్పీచ్ అంటారు. అంటే స్ట్రైట్గా చెప్పకుండా దాన్ని కొంచెం తగ్గించి ఏం మాట్లాడుతున్నారు రవిశంకర్ అనకుండా, రవిశంకర్ గారు మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదేమో అనడం మిటిగేటెడ్ స్పీచ్ అంటారు. దాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు నేను మీరు అడుగుతున్న ప్రశ్నకు సూటిగా చెప్తున్నా కదా, రవిశంకర్ గారు మీరు అలా ప్రశ్న అడగడం రైట్ కాదేమో అని అంటలేదు చూడండి. ఎందుకంటే దాన్ని మిటిగేటెడ్ స్పీచ్ అంటారు. సో ఎప్పుడు కూడా కమ్యూనికేషన్లో మిటిగేటెడ్ స్పీచ్ ఉండకూడదు. ఇప్పుడు మీకు విమాన ప్రమాదాలపైన రీసెర్చ్ జరిగితే ఎక్కువ ప్రమాదాలు ఎక్కడ జరిగాయంటే ఈ మిటిగేటెడ్ స్పీచ్ కాడ. ఇప్పుడు ఉదాహరణకు కింద గ్రౌండ్ కంట్రోల్ నుంచి పైలట్కు ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్లు ఇవ్వాలి, టర్న్ లెఫ్ట్ 180 degrees అని స్ట్రైట్గా చెప్తే వేరు. ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ టర్న్ లెఫ్ట్ ప్రిఫరబుల్లీ 180 degrees అన్నాం అనుకోండి. అంటే మీరు ఎడమ వైపు తిరిగితే మంచిది, 180 degrees తిరిగితే బెటర్ అన్నాడు అనుకోండి, పైలట్ తిరగచ్చు తిరగకపోవచ్చు, కానీ టర్న్ లెఫ్ట్ 180 degrees అని ఒక తిరుగుతాడు. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఒక ప్లేన్ నడిపేటప్పుడు ప్లేన్ పైలట్కు గ్రౌండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ కావచ్చు, ఒక విశ్లేషకుడిగా మాట్లాడుతున్నప్పుడు యాంకర్ ప్రశ్నలు సమాధానం చెప్పడం కావచ్చు, ఇలాంటి చిన్న విషయాల్లోనే మిటిగేటెడ్ స్పీచ్ ఉండకూడదు. అలాంటి ఒక 2 దేశాల మధ్య అన్నప్పుడు మిటిగేటెడ్ స్పీచ్ ఎందుకు? వీ హావ్ టు టెల్ ట్రంప్ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. ట్రంప్ నోస్ అదే. ట్రంప్కి మీకు సబ్సర్వియంట్ అంటే తల వంచే లాంగ్వేజ్లో మాట్లాడితే ట్రంప్ ఎక్కువ బెదిరిస్తాడు. ట్రంప్ నేచర్ ఏంటి అంటే కమాండో ఎత్తుగడలో రూల్ ఉంటుంది, నువ్వు నిలబడితే శత్రువు నిలబడతాడు, నీవు పారిపోతే నిన్ను ఇంకెక్కువ తరిమి కొడతాడు, నీవు రివర్స్ అయితే పారిపోతాడు. ట్రంప్ కూడా అలాంటి వ్యక్తి. ఇప్పుడు మీకు చైనాతో ఎట్లా వివరిస్తున్నాడు? అంతకుముందు చైనా అన్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నాడు ఇప్పుడు చైనా గురించి? ఫస్ట్ అసలు చైనా పైన టారిఫ్ల గురించి ప్రస్తావన నిన్న తీశాడు, ఫస్ట్ డే తీయలే. జింపింగ్ ఆహ్వానించాడు, చైనా అమెరికా కలిస్తే ప్రపంచ సమస్యల పరిష్కారం చెప్పొచ్చు అన్నాడు. సో ట్రంప్ యొక్క క్యారెక్టర్ తెలిసిన దేశంగా వీ హ్యావ్ టు టెల్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్. నువ్వు ఇష్టమైనట్టుగా మాట్లాడుతా అంటే ఎట్లా అంగీకరిస్తాం? ఎస్, ఇండియా ఈజ్ ఎ టారిఫ్ కింగ్ అంటాడు. మరి ఓకే, మరి అమెరికన్ పెట్టుబడులు మన దేశంలోకి ఎందుకు రావాలి? అమెరికా డబ్బులు మన స్టాక్ మార్కెట్లోకి ఎందుకు రావాలి? అది కూడా ప్రశ్నిస్తాం మేము. అందువల్ల భారతదేశం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నేషన్ అనేది ట్రంప్కి అర్థం కావాలి. అదే సమయంలో 2 దేశాల మధ్య సంబంధాలు అవసరం. చైనాతోనే సరిహద్దు వివాదం ఉన్న చైనాతోనే మన సంబంధాలు పెట్టుకున్నప్పుడు అమెరికాతో వద్ద ఖచ్చితంగా ఇది అమెరికాతో అవసరం. ప్రపంచంలో అమెరికా అవసరం లేని దేశం ఏది ఉంటుంది? బట్ దట్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ మ్యూచువల్ రెస్పెక్ట్. నేను బెదిరిస్తా, నేను టారిఫ్ కింగ్ అంటా, నీ సంగతి చెప్తా, నీ అంతు చూస్తా అంటే అది ఎందుకు మనం భయపడాలి? ఇదే ప్రపంచం మారిపోతుంది, అర్థం కావాలి. ఇలా నిన్నకమన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చూసాం కదా, అమెరికా తిరుగులేని శక్తి అనుకుంటే డీప్ సీక్ వచ్చి అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఒక్కరోజు $1 ట్రిలియన్ ఎగిరిపోయాయి. అమెరికా మొత్తం షేక్ అవుతుంది. ట్రంప్ కూడా షేక్ అయ్యాడు, ఇది వేకప్ కాల్ అన్నాడు. అందువల్ల వరల్డ్ ఈజ్ నాట్ స్టిల్ ఏ వరల్డ్ ఆఫ్ మానోపలి. ఇండియా కూడా ఈ మల్టీపోలార్ వరల్డ్లో ఇది వన్ ఆఫ్ ద వెరీ బిగ్ పవర్. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మోడీ బెదిరింపులను భారతదేశం అంగీకరించకూడదు. వీ హావ్ టు రివర్స్గా మోడీకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. చెప్తాడు మోడీ అని ఆశించుదాం, చెప్పనప్పుడు ప్రశ్నించుదాం. అండ్ ఇంకొకటి, చాలామంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటూ ఉన్నారు కదా సార్, దాదాపు 3 లక్షల మంది. సో ఇన్నాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ అక్కడ సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్ట్ టైం జాబ్స్ చేస్తే వీసా రద్దు చేస్తామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఒక 18,000 మంది ఇలా
ఈ తనిఖీల్లో 18,000 మంది విద్యార్థులను కూడా ఆల్రెడీ పట్టుకున్నట్టు